తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఒక్కో విడత పోలింగ్కు 5 రోజుల్లోపే గ్యాప్ ఉండనుంది. ఈ లెక్కన డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్టు తెలుస్తోంది. డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే 2 విధాలుగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇందులో ఒకటి బీసీలకు 42% ఉండగా ఇంకో దాంట్లో అన్ని రిజర్వేషన్లు కలిపి 50% లోపు ఉండేలా రెడీ చేసింది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 50% లోపు రిజర్వేషన్ల జాబితాను మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. ఆయా అభ్యర్థులకు పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.